ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఒక 2-3 రోజులది ర్యాండమ్ వ్లాగ్ అనమాట అండి. ఇది షూట్ చేసింది. ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. నేనైతే నాకు అస్సలు కుకింగ్ చేయడం ఇష్టం లేదు అన్నప్పుడైతే నేనైతే మ్యాగీ చేసుకొని అయితే ఈజీగా తినేస్తాను అనమాట. మా ఇంట్లో అయితే ముగ్గురికి 3 రకాలుగా కావాలి. ఈశాన్కి సూపీగా కావాలి, చైతన్యకి వెట్గా కావాలి, నాకేమో డ్రై మ్యాగీ ఇష్టం అనమాట. సో నేనైతే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేస్తాను. క్యారెట్, క్యాప్సికమ్, టమాటో, ఆనియన్స్ అయితే నాకు ఇష్టం ఉండదండి మ్యాగీలో. చాలామంది ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటారు కదా, నేనైతే పచ్చివి యాడ్ చేస్తాను. రాగా దాని మీద కొంచెం లెమన్ పిండుకొని అలా లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. చాలామంది కుక్ చేసేటప్పుడే యాడ్ చేస్తారు కదా, నాకైతే అలాగే నచ్చదు. అండ్ నా మ్యాగీ చేయడానికైతే 2 minutes మ్యాగీ అని చెప్తారు, కానీ నాకైతే 20 minutes పడుతుందండి. నాలాగా మీరు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు రిలేట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీరేం చేస్తారు, కొంచెం మీకు లేజీగా కుక్ చేయడం ఇష్టం లేనప్పుడు అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా పిల్లలకి అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇక్కడ బెంగళూరులో అయితే ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయండి. వీళ్ళకి ఎగ్జామ్స్ ఏమో, కానీ ఈ జనరేషన్ పిల్లలకి వాళ్ళకన్నా ఎక్కువగా మనమే కష్టపడాల్సి వస్తుంది. ఇలా మీ పిల్లలకి కూడా ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, కామెంట్ చేయండి. ఇంకా మేమైతే మ్యాగీ తినేసి ఇంకా బయటకు అయితే వెళ్ళామండి. ఇది నేను ఎప్పుడో కుక్ చేసింది, యాక్చువల్గా లంచ్ కుక్ చేశాను అనమాట. వంకాయ అండ్ ఆలుగడ్డ చైతన్యకి చాలా ఇష్టం అని. మీకు ఇది ఫుల్ వీడియో కావాలి అంటే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ అప్లోడ్ చేస్తాను. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, ఇటు చూసి చెప్పు. ఏమయ్యా ఇది, మంచిగా చెప్పు, లేట్ అవుతుంది. అయ్యో రామచంద్ర, ఓం నమ శివాయ అంట. ఇంక మా ఈశాన్ చూడండి ఎంత ఫోర్స్ కొడుతున్నాడో. ఒక వీడియో తీస్తానరా, మంచిగా రారా అంటే అస్సలు అయితే కోఆపరేట్ చేయట్లేదండి. ఊరికే నా దగ్గరకు వస్తున్నాడు, నా మీద చేతులు పెట్టేసి నా తల మీద కొమ్ములు వచ్చాయమ్మా అనేసి అయితే అట్లా ఆడుతున్నాడు చాలాసేపు. నేను అది వీడియో తీయలేకపోయాను అనమాట. ఇంకా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి, ఏదో మ్యూజిక్ పెట్టారనమాట. మాల్లో మ్యూజిక్ ప్లే అవుతుంటుంది కదా, ఇంకా ఆ మ్యూజిక్కి డ్యాన్స్ అయితే చేస్తున్నాడండి. ఇంకా మాల్కి వెళ్తే ఏదో ఒకటి చూస్తూనే ఉంటాడు. మోస్ట్లీ అయితే హ్యామ్లెస్కి వెళ్తాడు. హ్యామ్లెస్లో ఇంకేదో ఒక టాయ్ తోటి ఆడి అక్కడే ఒక 30 minutes అయితే ఎవ్రీ టైం స్పెండ్ చేసి వస్తాడండి. మోస్ట్లీ ఫిష్ది ఏదో ఉంటుంది అక్కడ, కొంచెం కొత్త అన్నీ పెడతా ఉంటారు కదా, వాటన్నిటితోటి కొంచెం టైం స్పెండ్ చేసి వస్తాడు. అట్లీస్ట్ 15 minutes అయినా ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా అలాగే చేస్తారు. ఇంకా అంతకు తోడు చైతన్య కూడా వాడికి తోడైపోతాడు అనమాట. ఎవ్రీ టైం ఇంకా వాళ్ళిద్దరు కలిసి టైం స్పెండ్ చేస్తారు హ్యామ్లెస్లో. నేనైతే ఫుడ్ కోర్ట్లో అలా కూర్చొని ఉంటాను. ఈసారి అయితే వీడియో తీశాను లక్కీగా. చాలా మంచిగా అయితే టైం స్పెండ్ చేస్తారండి వీళ్ళిద్దరూ. మంచిగా హ్యాపీగా ఫన్ చేసుకుంటారు. ఇంకా అక్కడ ఏదైనా టాయ్స్ ఉంటే ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు.
హ్యామ్లెస్లో అయితే చాలా టైం స్పెండ్ చేశాడు ఈశాన్. అన్నీ అయితే కొనమని అడగడు, బట్ అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేసి ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేస్తాడు, ఏం కొత్తవి వచ్చాయా అది ఇది అనేసి. ఇంకా ఈశాన్ ఇంటికి వచ్చాక మా కోసం ఏం చేశాడో చూడండి. స్ట్రాబెర్రీస్ మిల్క్ షేక్ చేశాడండి. ఈ మధ్య మేము కొత్త మిక్సీ జార్ తీసుకున్నాం కదండి, కొత్త మిక్సర్ తీసుకున్నాం కదా, దాంట్లో జ్యూస్ చేయడానికి వాడికి చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట. ఇది స్ట్రాబెర్రీ సీజన్ అయ్యేసరికి ఇంకా మంచిగా చైతన్య అయితే స్ట్రాబెర్రీస్ మంచిగా దొరికినప్పుడు అయితే తెస్తున్నాడు. ఈశాన్కి చాలా ఫేవరెట్ ఏదైనా ఉందంటే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ అండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బయటకు వెళ్ళినప్పుడు ఏ మిల్క్ షేక్ అయినా ఐస్ క్రీమ్ అయినా కూడా స్ట్రాబెర్రీ వెనిలా అయితే తింటాడనమాట. అలాగే స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఇంకా ఇంట్లోనే నేను ఒకసారి చేశాను అనమాట. చేసినప్పుడు ఇంకా అది వాడు చూశాడు, ఇంకా నెక్స్ట్ టైం నేనే చేస్తాననేసి ట్రై చేశాడు. ఫస్ట్ అయితే జ్యూసర్లో స్ట్రాబెర్రీస్ మంచిగా క్లీన్ చేసుకున్నవి అయితే వేసాడండి. ఆ తర్వాత దాన్ని ఒకసారి గ్రైండ్ చేశాడు. ఆ తర్వాత మంచి థిక్ మిల్క్ అనమాట, ఫ్యాట్ మిల్క్ అయితే మేమైతే యాడ్ చేసాము. ఆ తర్వాత బ్రౌన్ షుగర్ ఒకటి యాడ్ చేసాము, ఒక 2-3 స్పూన్స్. యాక్చువల్లీ హనీ యాడ్ చేద్దాం అనుకున్నాం, కానీ మళ్ళీ ఎందుకో బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేశానండి. ఆ తర్వాత మళ్ళీ ఐస్ క్రీమ్ కూడా, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్. మా ఇంట్లో అయితే ఎప్పుడు ఐస్ క్రీమ్ రెడీగానే ఉంటుందండి. ఈశాన్ కోసం స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ అయితే ఉంటుంది ఇంట్లో ఎప్పుడు. ఇంకా అదైతే యాడ్ చేసామన్నమాట. వాడు ఇంకా తర్వాత అయితే గ్రైండ్ చేసేసాడు ఒకసారి. చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మీరు ఆల్మోస్ట్ చాలామందికి అయితే తెలిసే ఉంటుంది ఈ రెసిపీ. అండ్ ఇంట్లో చేసుకోవడం వల్ల హెల్దీ కూడా. పిల్లలు కూడా ఇలాగా కిచెన్లో సమ్ టైమ్స్ రావడానికి ఇష్టపడితే పిల్లలతోటి చేపించడానికి ట్రై చేయండి. హాఫ్ అయ్యి తర్వాత మళ్ళీ ఇంకో దాంట్లో హాఫ్ బిడ్డ బంగారం అమ్మ, చాలా పెద్దోడైపోయింది. లాస్ట్ నారి కాదు, కరెక్ట్ 3 గ్లాసులు అయినాయి. అట్లా ఇట్లా డెకరేట్ చేయాలంటే కట్ చేయాలి, వాటిని కట్ చేయలేదు. కట్ చేసి అట్లా కూడా కట్ చేయాలి కదా. మీద ఒకటి పెట్టు, మీద ఒకటి పెట్టు, ఫ్లాట్ గా పెట్టు, ఫ్లాట్ గా మధ్యలో ఫ్లాట్ మధ్యలో పెట్టు. నాకు మంచి ఐడియా. బాగుండదు అస్సలు. ఒక ఫోటో తీయాలి. వీటిలో పెడతా. ఎందుకు బాగుంటుంది అది? ఇట్లా తీయాలి చైతన్య, ఇట్లా తీస్తే నీకోసం ఆగుతుందా? అది ఆగట్లేదా? ఎట్లా ఉంది రైషా? నువ్వే కష్టపడి చేసావు కదా, బాగుందా? గుడ్ జాబ్ నానా. ఇంత బాగా అయితే డెకరేట్ చేసి అయితే ఇచ్చాడండి. వాడిని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఎంత చిన్నోడు. ఇప్పుడేమో మాకైతే మిల్క్ షేక్స్, ఆరెంజ్ జ్యూస్ కూడా చేశాడు, పైనాపిల్ జ్యూస్ కూడా చేశాడు. నెక్స్ట్ వీడియోస్లో అవి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.